ఆడవాళ్లతో కంపేర్ చేస్తూ మగవాళ్ల హక్కుల కోసం పోరాడడానికి వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ సునామీ సుధాకర్ అండ్ టీమ్. అదరా స్కూల్ కి నీ నాన్నరా అని చదువురా. స్కూల్లో నాకు కొద్దిగా పని ఉంది, దాన్ని చెడగొప్పుకున్నాను. స్కూల్లోకి వెళ్తే రే మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే అరే మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. రే మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే మా నాన్న డాక్టర్ రా. అరే మా అన్నని అడిగావు మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే మా నాన్న పనికి మళ్ళీ ఏదవా దిక్కు మళ్ళీ ఏదవా. ఎలా చెప్పుకోవాలి నాన్న? దున్నపోతలా తింటాడు, ఏం చెప్పాలి నాన్న? నాకు తల తీసి గోచులో పెట్టుకోవాలనిపిస్తుంది. స్కూల్ అటెండెన్స్ లో మీ అమ్మ పేరు రాయమన్నారు, రాసా. మీ నాన్న పేరు రాయమన్నారు, రాసా. మీ నాన్న ఏం చేస్తున్నారా అని రాయమంటే ఏం చెప్పాలి నాన్న? సరే ఇంతకీ ఏ రాసావురా? సర్పంచ్ గారి మొగుడు అని రాసాను నాన్న. లేచిపోయిన ఆడదానికన్నా విలువ ఉంటుందో లేదో గాని పని చేయని మగవాడికి విలువ ఉండదు నాన్న. రేపు నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే అరే సర్పంచ్ గారి మొగుడు వెళ్తున్నారా అంటున్నారు గాని ఏ ఒక్కడైనా భాస్కర్ గారు వెళ్తున్నాడు రా అని ఒక్కడన్నా అన్నాడా నాన్న? నువ్వు ఒక్క పని చేయి నాన్న, 10 రూపాయల పని చేయి నాన్న. నేనే గర్వంగా చెప్పుకుంటాను మా నాన్నని. నాన్న ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే నువ్వు నాన్నను ఒప్పుకుంటావు? అవును నాన్న. తప్పకుండా సంపాదిస్తా. నాన్న నేను తిట్టేది నీ మీద కోపంతో కాదు నాన్న, నీ మీద ప్రేమతో నాన్న. ఏమైనా సరేరా, నువ్వు తిట్టిన తిట్లకు మాత్రం నిజంగా చచ్చిపోవాలనిపించిందిరా. ఈ అబ్బాయి మారడా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని అనిపించట్లేదా నీకు? ఇప్పుడు నీకు డబ్బులు సంపాదించా, అవును. అర్జెంట్ గా వెళ్ళి మంగళసూత్రాలు మార్కెట్ దొరికిన చీప్ గా తీసుకురా. చెప్తా, ఎందుకు? నీ నాన్న మగాడే కాదు పురుషుడని నిరూపిస్తా. నాన్నగారు, పాపో ఇచ్చాను నాన్నగారు. ఇప్పుడు ఈ మంగళసూత్రాలు అమ్ముతాం. దేనికి నాన్న? ఆషాఢ మాసంలో పెళ్లి లేవు కదా నాన్న? ఒరే యదవ, కాశ్మీర్ లో వేడి నీళ్లు ఎడారిలో ఐస్ క్రీమ్ ఎవడైనా అమ్ముతాడు, కానీ కాశ్మీర్ లో ఐస్ క్రీమ్ ఎడారిలో ఇసుక అమ్మినోడారా మగాడు? బ్రెయిన్ దొబ్బింది నిజం. ఏయ్! రండి బాబు రండి, వేడివేడిగా మంగళసూత్రాలు రండి. నాకు తెలియగడుగుతాను. మా తాత మంగళసూత్రం వేసుకోలేదు, మా నాన్న మంగళసూత్రం వేసుకోలేదు, నాకు మంగళసూత్రం దేనికి చెప్పు? ఒరే యదవా, మీ తాతని మీ మామ కొట్టిందా? కొట్టలేదు. మీ నాన్నని మీ అమ్మ కొట్టిందా? కొట్టలేదు. ఇప్పుడు నీ పిల్ల నేను కొడుతుందా లేదా? చెద కొడుతుంది. ఎందుకు కొడుతుందిరా? ఆడదానికి మెల్లో మంగళసూత్రం ఉంటేనే విలువ, అలానే మగాడికి కూడా మంగళసూత్రం ఉంటేనే విలువ. లేకపోతే ఏంటండి అన్యాయం? బస్సుల్లో స్త్రీలను గౌరవించండి అంటారు, అంటే పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఎప్పుడైనా గుర్తించారా? అదే మంగళసూత్రం మామెల్లో ఉంటే పురుషులను గౌరవించండి. ఏం చెప్పారు భాస్కర్ బాబు? ఉద్యమం మేము చాలా బాగా చెప్పారు. మాకు ఇప్పుడు మన కోసం ఒక పాట. మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మేక పిల్లల నేను బలి అయ్యనమ్మా. కరెంటు బిల్లు కట్టేది ఎవరు? మన మగవాడు. అంటే ఆర్థిక శాఖ మంత్రి. కుటుంబంలో ఎవరికి రోగం వచ్చినా తీసుకెళ్లేది ఎవరు? అంటే ఆరోగ్య శాఖ మంత్రి. ఇన్ని పోస్టులు మాకిచ్చి సెంటిమెంట్లు మీకు కొట్టేస్తారా? ఓన్లైన్ ఇవన్నీ చేసేది మన ఇంకా అమ్మ కదా నాన్న. ఇవన్నీ చేస్తూ ఉంటే మగాడికి తాళి పొట్టేవరా? గౌరవం లేదు. మీకు తాళి పొట్టిస్తే ఏం చేశారు? మొన్నటిదాకా మెల్ల వేసుకున్నారు, తర్వాత నల్లపూసలు వేసుకున్నారు, ఇప్పుడు మొత్తం తీసి పడేశారు. పెళ్లి అయిందని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. అక్కడ చూసారా పాపం అభాగ్యుణ్ణి? ఎప్పుడు చూసినా రోజా గారు మార్కులు ఇచ్చిన తర్వాత ఇస్తున్నారు కానీ ముందు ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? అదే మెల్లో మంగళసూత్రం ఉండుంటే బాబు సార్ ముందు మీదెత్తండి, ముందు మీరెత్తండి అని అడిగేవాడు. అర్థం చేసుకోండి ఆ మంగళసూత్రం విలువ. ఇప్పుడే చూపిస్తా మ్యూజిక్. అనసూయ గారు 2 స్టెప్లు వేయండి. ఎందుకు? వేయండి చెప్తా ప్లీజ్. మ్యూజిక్. అరే అలా అడిగితే ఇస్తా. Angelina, how do you do Hollywood soul now? Katerina. వావ్, నైస్ న్యూస్. మీరు ఇంతకీ ఏ కాలేజ్ స్టూడెంట్? కాలేజా? నేనా? మమ్మీ
నిజమైన సూపర్ స్టార్ ఎవరు? మా మమ్మీ. చూసారండి, ఈడు మమ్మీ అంటున్నా కూడా డమ్మీ ఫేస్ వేసుకుని ఉంది కానీ నాకు పెళ్ళైంది ఆంటీ అని చెప్పిందా? ఇదండి దౌర్భాగ్యం మన ఇండియాలో. కూర్చోండి. హలో స్వప్న వినబడుతుందా? సమాజంలో పెళ్ళైన ఆడాళ్ళలాగే మగాళ్ళకు కూడా తాలిబొట్టు కావాలని ఇక్కడ భర్తలందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. చెప్పండి భాస్కర్ గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేయమంటుంది సార్? అసలే ఇండియాలో నిష్పత్తి తగ్గిపోతుంది ఆడవాళ్ళది. ఆయన చూస్తే సెలబ్రిటీ చూసి మీ నవ్వు బాగుంది, మీ స్మైల్ బాగుంది, ఐ లవ్ యూ అని చెప్పి 10 మంది అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. ఆ 10 మంది ఆయనతోనే ఉంటే మిగతా 10 మంది మగాళ్ళు ఖాళీగా ఉన్నట్టేగా. ఆయన మంగళసూత్రం వేసుకొని జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా 10 మంది అమ్మాయిలు వేరే వాళ్ళు చూసుకుంటారుగా లేదా? స్వప్న, దీన్ని బట్టి చూస్తుంటే మగాడికి కంపల్సరిగా తాలిబొట్టు కావాలనిపిస్తుంది. స్వప్న, దీన్ని చూస్తుంటే సాటి మగాడిగా నాకు కూడా మంగళసూత్రం అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇవి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మేక పిల్లల నేను బలి అయ్యనమ్మా. నా మంగళసూత్రం ఎదురా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అయినా సరే ఉద్యమం ఆగదు. మీరు లేని సమయంలో బోల్డంత చేశారు. ఏం చెప్తున్నారు? భయపడతాననుకున్నావా? పెద్ద పెద్ద ప్రవాహం కూడా చినుకు నుంచే మొదలవుతుంది. పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా ఒక్కడితోనే స్టార్ట్ అవుతాయి. అవునా? చూస్తావా ఉప్పెనా? చూపించరా? మగవాడినమ్మా నేను మగవాడినమ్మా. ఎవరున్నారా వెనకాల? కడుపు మాడి ఏర్తీరు అందరూ. అమ్మ చేసి పారిపోయారు నాన్న. నీ నోట్ల మన్నవాడ కుక్క. అవును, నేను ఇచ్చిన మంగళసూత్రం ఉంది. అంటే ఇచ్చిన మంగళసూత్రం ఉంది. ఆడు ఎవడో లటక్మని వచ్చి పుట్టుకొని వెళ్ళిపోయాడే. అయ్యో, 2,50,000 మంగళసూత్రం పోయిందమ్మా. నేనేం చేద్దామ్మా? వీడు వీడు సుధాకర్ ఏమో చెప్పించు. బాగోదే. వస్తావా? ఆగు. చైర్మన్ గా సొసైటీలో నీకంటూ గౌరవం ఉంది. నువ్వు వెళ్ళి వచ్చేస్తా. ఇన్ని రోజులు పిల్లిని చూసావు కదా, పులిని చూస్తావు. అమ్మను కొట్టారనే విషయం ఊరి ఎవరికి చెప్పకూడదు. కొట్టు నాన్న. రేయ్! నన్ను రెచ్చగొట్టింది. చీపితో కొట్టిందిరా మీ అమ్మ. కొట్టు నాన్న. అయిపోయింది వాళ్ళ నా చేతిలో. ఒకడంటే కొంచెం కూడా గౌరవం లేదే. సర్పంచ్ అయితే నువ్వు ఊరోలు నాకనుకున్నావా? రారా. ఏం చేశారు రోజా గారు వీళ్ళు? ఏంటి మన పేరు చెప్పుకుని ఇంకా ఛీ! రోజా గారు చెప్పండి, ఎలా ఉంది స్కిట్? పాపం ఆయన కష్టాలు ఏమున్నాయో మనకు తెలియదు. భాస్కర్ కి మగవాళ్ళకి గౌరవం కావాలి, మగ జాతిని కాపాడండి అని. బాగుంది. నాగబాబు గారు. బాగుంది భాస్కర్, రీజనబుల్ గా ఉంది. యాక్చువల్ గా మన దేశంలోనే తప్ప ఫారిన్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్ లో పెళ్లి అయిపోయిన మగవాళ్ళకు ఒక గుర్తుంటుంది, ఉంగరం. ఆ ఉంగరం చేతికి చూడగానే ఈ పెళ్ళైందని ప్రతి వాళ్ళు తెలుసు. సో మగవాళ్ళకి చెప్పిన వరకు కరెక్ట్ గానీ మగవాళ్ళకి ఏదో ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. రింగో ఏదో ఉండాలి. రింగ్ అంటే కామన్ సార్, ఎవరు పడితే ఆడి పెట్టేసుకుంటాడు. మంగళసూత్రం స్పెసిఫిక్ గా చేయాలి. నువ్వు స్టార్ట్ చేయపోని రేపటి నుంచి. నువ్వు రేపు వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం ఏదో వస్తుంది, ఆ రోజు మీ ఆవిడతో కట్టించుకో. ఆవిడ నచ్చితే మేము కూడా ఫాలో అవుతాం. ఆల్ ది బెస్ట్. ఓకే సార్ నమస్తే సార్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళబా, వెళ్ళి టీ తీసుకురాబా. నమస్తే సార్, మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. ఓ సారీ సార్, మా అటెండర్ అనుకుని టీ తెమ్మన్నాను. ఏం అనుకోకండి సార్. పర్లేదండి. పర్లేదా? అయితే వెళ్ళి టీ తీసుకురా పో. వద్దురా, లవ్ మ్యారేజ్ వద్దురా. నా మాట విని ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకో. నో సార్. అంత నచ్చిందా అమ్మాయి నీకు? అంత నచ్చిందా? ఎక్కడుందా అమ్మాయి? అదిగో. హాయ్ సార్. నీ అన్నం చూస్తున్నా అనుకుంటున్నావా? ఎముకలు లెక్క పెడుతున్నాను. ఇదేనా మీ అప్లికేషన్? అవును సార్. మీ ఇద్దరు పేర్లు రాస్తున్నాయి కదా? అవును. తీసుకో, వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా చించేశారు? ఏ డీజేలో తల్లి మాస్టర్ టన్నులు కొద్ది పేపర్లు చూపితే ఒక్కడ అడగలేదు, ఒక కాగితం చూపితే నన్ను అడుగుతారా? అమ్మా భారతి, భర్త ఎక్కడెక్కడో రిహార్సల్ చేసి ఇంటికి వస్తే రిలాక్స్ ఇవ్వాలి కానీ 2 lakhs బ్యూటీ పార్లర్ బిల్లు ఇవ్వకూడదమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.
మీ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పుడూ చూడాలనుకున్నాను, ఎప్పుడూ చూడాలనుకున్నానమ్మా. ఆచార్య గారు, ఇప్పట్లో ఈ మెట్రో పనులు పూర్తి కావు, మీరు బయలుదేరండి. బావ కాదు, మీరు ఇంత బెస్ట్ కమెడీని తెలియక ఏమేమో అనేసాను. బావగారు నన్ను క్షమించండి. బావగారు, ఇంత మంచి తీర్పు మీరు ఎట్టేస్తారు. అమ్మా, నేను అక్కడ నిలబడుకుంటాను, వచ్చి డైలాగ్ చెప్పు. మీరు చెప్పేదేమైనా ఉంటే ఈ బక్కరాయుడు గారికి చెప్పుకోండి. ఈ మధ్య ఆ రచ్చరవి స్కిట్లు చూసి చాలా హీనంగా ఉన్నాయ్యా. దయచేసి ఆ రచ్చరవి బారి నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా. నువ్వు రచ్చరవికి ఏమవుతావు? నేను వీరాభిమాన్ని. నీ సాక్ష్యం చెల్లదు, పక్కకు పో. అయ్యా నేను చూశానయ్యా. నువ్వేమవుతావు? నాగబాబు గారికి అసిస్టెంట్ అయ్యా. నీ సాక్ష్యం అసలే చెల్లదు, వెళ్ళి ఆయనకి గ్రీన్ టీ ఇవ్వు. పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది సార్. చెప్పండి. పిడుగు పడితే తట్టుకోలేవు, ఉరుము వస్తే చూడలేవు, సునామీ వస్తుంటే తట్టుకోలేవు, అలానే నేను అడుగు పెడితే నువ్వు చూడలేవు. కాలాన్ని జయిస్తావు కానీ ఈ ప్రేమను జయించడానికి పుడతాడు రా ఒక్కడు, వాడే వీడు. వాటర్ ఇరా. యాక్షన్. ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఏం చెప్పారు సార్? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. మన బాడీలోకి వెళ్ళి 1000 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. అంతకన్నా ముందు పోయినాం అనుకో 1000 నుంచి 1,00,000 క్యాలరీలు ఖర్చు అవుతుంది. ఫిగర్ ని బట్టి. ఫిగర్ బట్టి ఏంటండి? ఫిగర్ బట్టి ఏంటి? నన్ను తప్ప ఇంకొక ఆడదాన్ని చూసారనుకో చంపేస్తా. అమ్మతోడు చూడ.